మీ పిల్లలందరూ పెద్ద పెద్ద డాక్టర్లు చేస్తారు కదా. మా అమ్మాయి డాక్టర్ అండి, మా అబ్బాయి డాక్టర్ అండి, మంచిదే. వాళ్ళ పుస్తకాలు ఎప్పుడైనా తీసుకొని రావు. రే దరిద్రుడా, ఎవడైతే బైబుల్ భూత పుస్తకం అంటున్నాడో ఒక్కసారి మెడికల్ పుస్తకాలు తీసుకో. అక్కడ డాక్టరు బోర్డు మీద ఏం బొమ్మ గీస్తాడో తెలుసా? ఒక పురుషుని యొక్క రహస్యమైన అవయవాలు, కంటికి కనిపించని అవయవాలు బొమ్మలుగా గీస్తారు. మనం కప్పుకుంటున్నాం కదా, సిగ్గుతో కప్పుకుంటున్నామే, అవన్నీ బోర్డు మీద బొమ్మలు వేస్తాడు. ఎందుకు వేసాడు బొమ్మ? బూతు నేర్పించడానికా? కాదురా. ఒకవేళ అవయవం, ఈ దేహంలో పలానా అవయవానికి ఏమైనా రోగం వస్తే అవయవానికి ఎలాంటి వైద్యం చెయ్యాలి? అది లోపల అవయవాలు కావచ్చు, బయట అవయవాలు కావచ్చు, శరీరంలో అంగాలు భాగాలు అవన్నీ. మరి మీ అమ్మాయి రోజు చూస్తుంది కదా పుస్తకాలు తీసి, రంగు బొమ్మలతో చూపిస్తుంటారంటే ఒక అమ్మాయి అబ్బాయి తాలూకు అంగాలు ఎలా ఉంటాయి, రహస్య అవయవాలు ఎలా ఉంటాయి చదువుతుంటది. మరి ఏంటది? మెడిసిన్, వృత్తి, ఆరోగ్యం, ఆరోగ్య శాస్త్రం అని దానికి పేరురా. అందులో సెక్స్ కి సంబంధించిన పాఠాలు కూడా ఉంటాయి. అంటే రేపు పొద్దున ఎవరికైనా జబ్బు వస్తే వాడిని మార్చొద్దా? వాడిని బాగు చేయొద్దా? అందుకే ఏం చేయాలి? చూపించాలి. అన్నీ కూడా శవమని ముందు పెట్టి, బట్టలు లేకుండా నగ్నంగా ఉన్న దేహాన్ని, శరీరాన్ని ముందు పెట్టి ఆడాళ్ళు మగాళ్ళు అందరూ చూస్తుంటే చూపించి పాఠం నేర్పిస్తుంటాడు. ఏంటది? పాఠం రా రే, పాఠం. అది వైద్య శాస్త్రం రా. దాని పేరు భూతంటావా? దాన్ని భూతన్నోడు సన్నాసి. అంతకన్నా గొప్ప శాస్త్రం రా బైబిల్. ఏమనుకుంటున్నావు బైబిల్ అంటే?